టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు దయచేసి మీ విలువైన కామెంట్ తెలియజేయండి. ఎంతమంది జనసేన పార్టీ కమిటీల కోసం ఎదురు చూస్తున్నారు? మీ విలువైన కామెంట్ అయితే తెలియజేయండి. చలో టాపిక్ లోకి వెళ్దాము. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారికి తీవ్రమైన జ్వరము, అదే విధంగా ఆయన అస్వస్థతకు గురి అవ్వడం జరిగింది. మరొక వైపు అయితే ఆగస్టు 14 లోపే జనసేన పార్టీకి సంబంధించినటువంటి అన్ని కమిటీలను ప్రకటిస్తామని గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కానీ అనివార్య కారణాల వల్ల ఆ కమిటీలు కూడా వాయిదా పడడం జరిగింది ప్రస్తుతానికైతే. అయితే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఈ కమిటీలను ఉద్దేశిస్తూ ఏం మాట్లాడిండో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితి గురించి జనసేన పార్టీ ఏం చెప్పింది అనేది కూడా మనం చూద్దాము. ఒక్కసారి గతంలో పవన్ కళ్యాణ్ గారు కమిటీల గురించి మాట్లాడిన వీడియోను ఒకసారి మనం విందాము. నా కోరిక ఏంటంటే ఆగస్టు 14కి మొత్తం అన్ని కమిటీస్ అయిపోవాలి. ఆగస్టు 14కి మొత్తం అన్ని కమిటీస్ అయిపోవాలి ఆంధ్రప్రదేశ్ మొత్తం సంబంధించి. అంటే స్వాతంత్ర సమరాలు ఎలా చేస్తూ మన స్వాతంత్ర పండగ జెండా పండగ ఎలా చేయాలంటే మన కార్యవర్గంతో చేస్తాం. ప్రతి ఊళ్ళో మన కార్యవర్గంతో చేయాలి, అంత బలంగా చేద్దాం. అందుకని నన్ను క్వశ్చన్ చేయకండి ప్లీజ్. విన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆగస్టు 14 వరకు అన్ని కమిటీలను పూర్తి చేయాలి, ఆగస్టు 15కి ఆ కమిటీల ఆధ్వర్యంలోనే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని ఆయన ఆకాంక్షణ జరిగింది. ఆయన కూడా కోరిక అదే అని చెప్పి ఆయన స్వయంగా చెప్పడం అయితే జరిగింది. అయితే అనివార్య కారణాల వల్ల మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారికి భుజానికి ముంబైలో ఆయనకు శస్త్రచికిత్స జరిగిన విషయం మన అందరికీ తెలుసు. చాలా తీవ్రమైన శస్త్రచికిత్స అది. సో అయినా సరే ఆ శస్త్రచికిత్స అనంతరం కూడా పవన్ కళ్యాణ్ గారు రెస్ట్ తీసుకోకుండా మరి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. మన అందరికీ తెలిసిందే. ఆయన ఈ కమిటీలకు సంబంధించినటువంటి ఆయన దగ్గరికి వచ్చినటువంటి ఫైళ్లను కూడా ఆయన పరిశీలించడం కూడా జరిగిన విషయం మన అందరికీ తెలుసు. నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం, విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఈ ఆగస్టు 15నే కొన్ని కమిటీలు అయినా వేద్దామని చెప్పి ప్లాన్ చేసిందంట. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా, ముఖ్యంగా ఆయనకు తీవ్రమైన జ్వరం దృష్ట్యా ఆయన ఈ రోజున కమిటీలు రిలీజ్ చేయలేకపోయిండు అని చెప్పి సమాచారం వస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రోజు 15వ తారీఖు రిలీజ్ చేయకపోయినా 1-2 రోజుల్లో కూడా ఎప్పుడైనా ఎనీ టైం అయినా ఆయన రిలీజ్ చేయొచ్చు. అది ఏ కమిటీలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది తెలియదు. కానీ ఖచ్చితంగా ఏదో ఒక టైంకి ఈ 2-3 రోజులనే రిలీజ్ చేయొచ్చు, రేపే రిలీజ్ చేయొచ్చు, అది ఎల్లుండే రిలీజ్ చేయొచ్చు, ఇంకా టైం తీసుకోవచ్చు. నిజంగా ఆ కమిటీల కోసం ఎదురు చూసే వాళ్ళు ఎప్పుడొస్తే చెప్పలేం. కానీ పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే రేపే రావచ్చు, ఎల్లుండే రావచ్చు, ఇంకా 2 టైం పట్టచ్చు. ఏ కమిటీలు లేకున్నా కూడా జనసేనని 100% స్ట్రైక్ రేట్ తోటి విజయ దుందుబి మోగించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు ఈ కమిటీలు అన్ని తర్వాత ముచ్చట. ఎందుకంటే ఆయన ఆరోగ్యం బాగుంటే ఇలాంటి కమిటీలు 100 వేస్తాడు. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి కమిటీలు లేకున్నా గ్రౌండ్ లెవెల్లో పార్టీ ఏడుంది అనటంలో కూడా ఆయన గెలుపుతోటే సమాధానం చెప్పిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి కమిటీలు లేట్ చేయడం వల్ల ఏదో కావాలని లేట్ చేసినట్టు, లేదంటే వివిధ రకాలుగా మాట్లాడే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారి యొక్క గత విజయమే ఒక సమాధానంగా నిలుస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, లేట్ అయినా పర్లేదు కానీ లేటెస్ట్గా వస్తాడు, లేట్ అయినా పర్లేదు, ప్రతి కమిటీలో అతి సామాన్యులకు అవకాశాలు కల్పిస్తారని నేనైతే ఆశిస్తున్నా. అదేవిధంగా ప్రతి ఒక్క సామాన్యునికి పవన్ కళ్యాణ్ గారు అవకాశం కల్పిస్తారని ఈ యొక్క వేయబోయే కమిటీలో చాలా పారదర్శకతతో ఉంటాయని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఆయనే స్వయంగా రిలీజ్ చేస్తా అని చెప్పింది. కాబట్టి ఇక్కడ మనకు ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు కనుక కమిటీ రిలీజ్ చేస్తే అది ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరైతే ఎదురు చూస్తున్నారు. మేము కూడా ఎదురు చూస్తున్నాను. నిజంగా జనసేన పార్టీ ప్రకటించబోయే కమిటీల్లో ఎవరెవరికి అవకాశాలు దక్కుతాయి, ఎవరికి అవకాశాలు దక్కకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి సందేశం ఇస్తారు అనేది కూడా మనం వేచి చూడాలి. అదేవిధంగా జనసేన పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి ఏం తెలియజేసినారో ఒకసారి చూద్దాము. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు తీవ్ర జ్వరం కారణంగా ఈ సాయంత్రం లోక్ భవన్ లో నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నారు. ఈ విషయాన్ని లోక్ భవన్ అధికారులకి తెలియజేశారు. శనివారం ఉదయం కాకినాడలో నిర్వహించినటువంటి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాజమహేంద్రవరంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్ అయితే ఆయన ప్రారంభించడం జరిగింది. ఆ సమయంలో జ్వరం తీవ్రం కావడంతో కార్యక్రమాలన్నీ మధ్యలోనే ముగించుకున్నారు. రాజమహేంద్రవరంలో వైద్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని పరీక్షించారు. కొంత ఉపశమనం కలిగిన అనంతరం హైదరాబాద్కు ఆయన బయలుదేరి వెళ్తారు. ఇటీవల పవన్ కళ్యాణ్ గారి కుడి భుజానికి
శస్త్రచికిత్స జరిగిన సంగతి విదితమే. శస్త్రచికిత్స అనంతరం చేయించుకోవాల్సినటువంటి ఫిజియోథెరపీ గురించి వైద్య నిపుణుల సూచనలు ఆయన స్వీకరించనున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు మన అందరూ తెలుసు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయనతో పాటు ఆయన సతీమణి గారు అన్నా లెజినవ్ గారు ఇద్దరు కలిసి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఒక అద్భుతమైన సంఘటన కూడా అక్కడ చోటు చేసుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి ఒక డాగ్ స్క్వాడ్, పోలీస్ డాగ్ స్క్వాడ్ వచ్చి ఆయనకు పుష్పగుచ్చాన్ని అందించడంలో పవన్ కళ్యాణ్ గారు నవ్వుతూ కనిపించారు. అదేవిధంగా జెండా ఆవిష్కరణ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఇబ్బంది పడుతున్నట్టుగా స్పష్టంగా మనకు కనబడ్డది. ఆయన జ్వరంతో పాటు ఆయన భుజం నొప్పి కూడా ఉన్నట్టుగా అక్కడ స్పష్టంగానైతే కనబడ్డది. ఒక్కసారిగా జ్వరం అనేది తీవ్రం అవడంతో మిగతా కార్యక్రమాలన్నీ క్యాన్సిల్ చేసుకొని ఆయన హైదరాబాద్కు వెళ్తున్నట్టుగా జనసేన పార్టీ ప్రకటించింది. మరొక వైపు కమిటీలు 14 తారీఖు వరకే వస్తాయి. ఖచ్చితంగా 14 తారీఖున కమిటీలు పడాలి. అదేవిధంగా 15వ తారీఖు ఈ కమిటీలను చూడాలనేది నా కోరిక అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి భుజానికి శస్త్రచికిత్స ఒకవైపు, మరొక వైపు తీవ్రమైన జ్వరము. ఆయన నిజంగా శస్త్రచికిత్స చేసుకున్న అనంతరం కూడా ఆయన వివిధ కార్యక్రమాలు, అటు అధికారికంగా కార్యక్రమాల్లో పాల్గొనడు, పార్టీ పరంగా కార్యక్రమాల్లో పాల్గొనడు. ఈ కమిటీలు ఎలాగైనా 14 తారీఖు రిలీజ్ చేయాలని చెప్పేసి ఆయన స్వయంగా ఆ భుజానికి నొప్పి ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి వచ్చి మరి ఆ కమిటీలకు సంబంధించిన జన సైనికుల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఫామ్ని పవన్ కళ్యాణ్ గారు చదవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా వివిధ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం మనందరూ తెలుసు. కుంకి ఏనుగుల కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్న విషయం మన అందరికీ తెలిసిందే. సో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ జాప్యం చేయట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆయనకు నొప్పి ఉన్న సరే భరిస్తూ పార్టీ కోసం, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన అధికార కార్యక్రమాల్లో కూడా పాల్గొండు ఆ నొప్పిని పక్కన పెట్టి మరి. సో పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క ఆరోగ్యం అనేది జ్వరం రావడం, ఈ విధంగా ఆయనకు ఇలాంటి ఇబ్బందులు రావడం వల్ల ఈ కమిటీలు కొంచెం ఆలస్యమయ్యేటట్టుగా కనబడుతున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. అది మరి రేపటికి రేపేస్తారా, ఎల్లుండేస్తారా, పవన్ కళ్యాణ్ గారి చేతిలో పని అది. ఎందుకంటే ఆయన చెప్పారు స్వయంగా నేనే ప్రకటిస్తాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇబ్బంది పడుతున్నా కూడా ప్రకటించడం పెద్ద సమస్య కాదు. కానీ ఆయన తీవ్రమైన ఇబ్బంది పడుతుంది. తీవ్రమైన జ్వరం రావడం వల్ల ఆయన హుటాహుటిన హైదరాబాద్ కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఆలోచన చేయాలి మనం కూడా. కమిటీలు లేట్ అవ్వడానికి ఒకే కారణం పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ప్రకటిస్తాడు. కానీ ఆయన ఆరోగ్యమే ఇబ్బందికరంగా ఉంది. ఆయన కూడా చాలా ఈ జ్వరంతో, అదేవిధంగా ఈ భుజం నొప్పితోటి బాధపడుతున్నాడు. సో కాబట్టి లేట్ అయింది తప్ప పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి మాట ఇచ్చిందంటే ఆ మాట మీద కట్టుబడ్డాడు. కానీ ఈ యొక్క కమిటీల విషయంలో ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ కమిటీలు సరైన టైంకి రాలేకపోయినాయని చెప్పేసి జన సైనికులు, జనసేన నాయకుల నుంచి అందుతున్న సమాచారం మనకు కూడా కనబడుతుంది. ఆయన భుజానికి శస్త్రచికిత్స జరగడం, ఆయన చాలా ఇబ్బందులతో కూడా ఆయన అధికారికంగా ఇటు పార్టీ పరంగా పనిచేయడం అనేది నిజంగా ఏ రాజకీయ నాయకుడైనా రెస్ట్ తీసుకుంటాడు. నాకు ఇంత పెద్ద గాయమైంది, ఇప్పుడు అధికారిక కార్యక్రమాలు ఏంది అన్ని క్యాన్సిల్ చేయండి, పార్టీ పరంగా అన్ని క్యాన్సిల్ చేయండి, మంచిగా దప్తే అంటారు. కళ్యాణ్ గారు ఎక్కడ తగ్గకుండా తన పనిని తాను చేసుకుంటూ ఉంటున్నారు పార్టీ పరంగా, అధికారిక పరంగా. కానీ ఆయన ఆరోగ్యం సహకరించినప్పుడు ఏం చేస్తారు? ఎప్పటి కమిటీలు ఏముంది, ఇవాళ కాకపోతే రేపు వేసుకోవచ్చు. కానీ ఆయన ఆరోగ్యం ఇంపార్టెంట్ కాబట్టి సో ఈ విషయాన్ని అటు జనసేన పార్టీ కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ట్వీట్ చేయడం జరిగింది. అదేవిధంగా జన సైనికులు, శ్రేయోభిలాషులు, అదేవిధంగా కొంతమంది జనసేన పార్టీ కమిటీల గురించి ఎదురు చూసే వాళ్ళందరూ అయితే అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే సో మాకు ఈ పదవులు ముఖ్యం కాదు, పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యమే ముఖ్యం అని చెప్పేసి ఆయన అభిమానులు, జన సైనికులు, జనసేన నాయకులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు ఏ పదవుల కోసం మేము ఎదురు చూడలేదు, పవన్ కళ్యాణ్ గారి మాటే మాకు శిరోధార్యంగా ముందుకెళ్ళము. ఇప్పుడు మేము పదవుల కోసం మేము ఎదురు చూడలేదు, పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం మాకు ముఖ్యమని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసినాం, మరికొన్ని రోజులు కూడా ఎదురు చూడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పదవుల కంటే మాకు పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమని ముక్త కంఠంతో జన సైనికులు, జనసేన నాయకులు చెప్తున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్లో అయితే తెలియజేయండి. జై హింద్, జై భారత్.